ఈ ప్రపంచం ఇప్పుడు డిజిటల్ వైపుగా దూసుకెళ్తుంది. టమాటోలు కొనాలన్నా, టాటా షేర్స్ కొనాలన్నా ట్రాన్సాక్షన్స్ అన్ని ఫోన్లోనే చేసేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ 1,00,000 దాకే సపోర్ట్ చేస్తాయి. మరి పెద్ద ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే చెక్ ఒక్కటే దారి. ఇప్పుడు మనం ఈ చెక్ వల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటో తెలుసుకుందాం. ప్రజల కోసం ఏర్పాటు చేసిన చట్టాలని ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ను స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తేవాలన్న ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది. లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. మనం ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోట్ లేదా బ్లాంక్ చెక్ తీసుకొని అప్పు ఇస్తూ ఉంటాం. కానీ రీసెంట్ టైమ్స్ లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. చెక్ బౌన్స్ అవ్వడం, దివాలా తీయడం అంటే ఐపీ పెట్టడం, లేదా మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడం లాంటివి చాలా జరుగుతున్నాయి బయట. దీనివల్ల ఇచ్చిన అప్పులు రికవర్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఎవరైనా ఇచ్చిన చెక్ చెల్లకపోతే కేసు ఎక్కడ వేయాలి, ఏ జ్యూరిడిక్షన్ లో వేయాలి, ఏ సెక్షన్ కిందికి వర్తిస్తుంది, ఇలా చాలా సందేహాలు కామన్ పీపుల్ కు తెలియదు. ఈ వీడియోలో ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. చెక్ తీసుకున్న రోజు నుండి దాన్ని 3 months లోపు ఖచ్చితంగా బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి, లేకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. అప్పు తీసుకున్న వ్యక్తి ఇచ్చిన చెక్కును మనం ఏ బ్యాంక్ అయితే డిపాజిట్ చేస్తామో ఆ బ్యాంక్ పరిధిలో ఉన్న జ్యూరిడిక్షన్ లో కేసు వేయొచ్చు. ఒకప్పుడు మనం కేసు వేస్తే చెక్ ఇచ్చిన వాళ్లకు పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నష్టపోయిన అమౌంట్ కూడా ఇచ్చేలా సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ క్లియర్ గా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ ప్రసాద్ అనే అబ్బాయికి ఒక చెక్ ఇచ్చాడు. ప్రసాద్ సమ్ XYZ బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు, కానీ అకౌంట్ లో డబ్బులు లేక ఆ చెక్ బౌన్స్ అయింది. ఇప్పుడు ప్రసాద్ XYZ బ్యాంక్ పరిధిలో ఉన్న జ్యూరిడిక్షన్ లో కేసు ఫైల్ చేయొచ్చు. దీంతో డబ్బుని విత్ ఇంట్రెస్ట్ తో రికవర్ చేసుకోగలుగుతాడు. ఇయని ఎడల 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇలాంటి కేసెస్ లో శిక్ష పడే ముందు దాకా కూడా కాంప్రమైజ్ చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది. కేసు వెనక్కి కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ కోర్ట్ మీకు కేస్ అమౌంట్ సెటిల్ చేస్తే మీరు కేసు వెనక్కి తీసుకోవచ్చు, పనిష్మెంట్ నుంచి తప్పించుకోవచ్చు. మీకు ఒకరు చెక్ ఇచ్చారు, అది చెక్ బౌన్స్ అయింది అనుకుందాం. అప్పుడు మనం కోర్టులో ఏం ప్రూఫ్ చూపించాలి? ముందు ఆ చెక్ మన దగ్గర రావడానికి కారణం ఏంటో కోర్టుకి వివరాలు చెప్పాలి. అంటే మనం డబ్బులు ఇచ్చేటప్పుడు చూసిన మనుషులు కానీ, ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేసిన ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్ కానీ అవి కరెక్ట్ గా ఉంటే మన డబ్బులు మనకి చట్టపరంగా వచ్చే అవకాశం ఉంది. మనము బ్యాంక్ లో చెక్ వేసిన తర్వాత ఒక చెక్ బౌన్స్ అయితే మీకు బ్యాంక్ నుంచి ఒక చెక్ బౌన్స్ అయినట్టు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని మీరు లాయర్ ద్వారా ఒక నోటీస్ పంపించండి. చాలా మంది నోటీస్ రాగానే భయపడి డబ్బులు ఇచ్చేస్తారు, ఎంతో కొంత సెటిల్మెంట్ చేసేస్తారు. కానీ అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే 30 days లోపు కేసు ఫైల్ చేయవచ్చు. కేసు వేసే ముందు ఆ చెక్ మీద ఎలాంటి ఓవర్ రైటింగ్స్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఇంకొక యాంగిల్లో చూద్దాం. ఒకవేళ మన మీద ఎవరైనా రాంగ్ చెక్ బౌన్స్ కేసు వేస్తే, ఒకవేళ మీరు అప్పు తీసుకున్నారు, అప్పు తీసుకున్నప్పుడు చెక్ ఇచ్చారు, తర్వాత ఆ అప్పుని టైంకి తిరిగి కూడా ఇచ్చేశారు, అయినా కానీ దురుద్దేశంతో మీ మీద చెక్ బౌన్స్ కేసు వేస్తే ఏంటి పరిస్థితి? అందుకే మనం అప్పు తీర్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ ఖచ్చితంగా తీసుకోవాలి. చెక్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ తీసుకోవాలి. అలాగే నేను ఏం బాకీ లేను అని వాళ్ళ దగ్గర నుంచి ఒక పేపర్ రాయించుకుంటే లీగల్ గా ఇంకా మంచిది. ఒకవేళ మీరు ఆ చెక్ ను తీసుకోలేదు, అలాంటప్పుడు మనం వాళ్ళకి అప్పు తీర్చాం అని నిరూపించగలగాలి. వాళ్ళ దగ్గర మీ చెక్ ఎందుకు ఆగిపోయి ఉంది అని ప్రూఫ్ మీరు కలెక్ట్ చేసుకొని చూపించాలి. అలాగే లాయర్ ద్వారా కేసుకి కౌంటర్ కేసు వేయించాలి. ఈ విధంగా మనం ఆ కేసు నుంచి బయటపడొచ్చు. ఈ మధ్య సుప్రీం కోర్టు ఇంకో తీర్పు ఇచ్చిందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 5 lakh rupees అప్పు తీసుకుంటారు. వాళ్ళకి 5 lakhs కి చెక్ షూరిటీగా మనం ఇచ్చేస్తాం. మధ్యలో డబ్బులు వచ్చినప్పుడు ఒక 2 lakhs పేమెంట్ ఇచ్చేస్తాం. కానీ మిగతా డబ్బులు అరేంజ్ కానప్పుడు, అంటే టైం లోపు ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం 5 lakhs కి చెక్ బౌన్స్ చేస్తారండి. ఇటువంటి కేసులు అసలు చెల్లవు. మధ్యలో ఇచ్చిన పార్షియల్ పేమెంట్ ని కూడా కన్సిడర్ చేయాలి అని సుప్రీం కోర్ట్ క్లియర్ గా చెప్పింది. నేను మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తాను. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. వాళ్ళు మనకి నమ్మకస్తులా కాదా అని తెలుసుకోండి. వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మనం ప్రూఫ్ కోసం తీసుకునే చెక్ 3 నెలల వ్యవధిలో ఉండాలి. 3 నెలలు దాటితే ఆ చెక్ చెల్లదు అని గుర్తుంచుకోవాలి. మీ అప్పు 3 నెలల్లో తీర్చకపోతే ప్రతి 3 నెలలకి చెక్ రిన్యూవల్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ గా కేసు వేయకుండా ఫస్ట్ అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ పంపించాలి అని గుర్తుంచుకోండి. ఈ విధంగా చేస్తే మోసపోకుండా ఉంటాం. అలాగే ఇంకో విషయం, అదేంటంటే మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి.
కొంచెం టైం కావాలని రిక్వెస్ట్ గా అడగాలి. అంతేకాని వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు లేపకుండా మీకు మీ కష్టకాలంలో ఆదుకున్న వాడికి బాధ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. చెక్ బౌన్స్ దాకా తెచ్చుకోవద్దు అని నా విన్నపం. చట్టాన్ని సులభంగా మీకు అర్థమయ్యేలా తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.